Yes, sir. Double section. Okay. జరగండి అన్న నడవండి అన్న అడ్డలేదన్న గ్రానైట్ సార్ 99% గ్రానైట్ ఓన్లీ కంప్యూటర్ లైబ్రరీ టైల్స్ అనేది రైట్ గా కుమార్ అన్నిటికీ ఇదే గ్రానైట్ కదా ప్రమోద్ కదా ఇద్దరు అదేదో పెట్టినట్టు కింద డయాసార్కో అక్కడ స్టాఫ్ ఉండిపోతారా స్టాఫ్ క్వార్టర్స్లో ఉండిపోతారా మీరు ఆ కాంట్రాక్ట్ ఉండదు సిమెంట్ రోడ్ ఏమని చదువు ఎంత బిల్డింగ్ బాగున్నా గ్రీనరీ ఉండాలి అది ముఖ్యం ఇంజనీర్ గారు స్నాక్స్ ఇప్పుడు ఫరూక్ గారు ఇప్పుడు మనకి రిక్రూట్మెంట్ గైడ్ లైన్స్ ఏంటి పిల్లలు అడ్మిషన్ కేంద్రీయ విద్యాలయం చిలకలూరుపేట నియోజకవర్గంలో చదువుకునేటువంటి పేద విద్యార్థులు అంటే రైతు కూలీల యొక్క పిల్లలు పేద వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేద విద్యార్థులకి కేంద్రీయ విద్యాలయం ద్వారా నాణ్యమైన విద్య. ఎందుకంటే ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పనిచేసేటువంటి టీచర్లంతా కూడా నార్త్ ఇండియన్ టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంగ్లీష్ మీడియమే కదా మొత్తం. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో బేస్ నర్సరీ నుంచే స్టార్ట్ అవుతుందో వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు, ఉద్యోగాలకు ఎక్కువ అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. కాబట్టి చంద్రబాబు గారు గతంలో 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను గతంలో 14-19 మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినటువంటి కేంద్రీయ విద్యాలయం నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ అంటే +2 వరకు ఈ కేంద్రీయ విద్యాలయంలో 49 రూములు, అన్ని వసతులు, డే స్కాలర్, అన్ని వసతులతో కూడినటువంటి భవనం. 39 కోట్ల రూపాయలు దీని బడ్జెట్. ఇప్పుడైతే 20 కోట్ల రూపాయలతోటి 49 రూములు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అన్నీ కూడా బ్రహ్మాండంగా అన్ని వసతులతో పేదవారు ప్రైవేటు స్కూల్ కన్నా కూడా బిల్డింగు నెంబర్ 1గా ఉంది. ప్రైవేటు స్కూల్స్ కన్నా కూడా మిన్నగా భవనాన్ని కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించడం జరిగింది. 20 కోట్ల రూపాయలతో సెప్టెంబర్లో ఇది ప్రారంభించబడతా ఉంది. మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు చేతుల మీదుగా, ఇంకా ఎవరైనా వస్తే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి వారి చేతుల మీదుగా సెప్టెంబర్లో ఇప్పుడు ఎక్కడైతే మనం గణపారంలో కేంద్రీయ విద్యాలయం ఆనాడే క్లాసులు ప్రారంభించడం కూడా జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం, గత అవినీతి మంత్రి వలన ఎన్ని రోజులు కాలయాపన జరిగింది. ఇర్లపాడులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఆనాడు ఉన్నారో 16 ఎకరాల్లో వారు 10 ఎకరాల 11 సెంట్లు ఈ కేంద్రీయ విద్యాలయానికి వాళ్ళు త్యాగం చేయటం జరిగింది. ఎవరైతే ఉన్నారో దీని హక్కుదారులు, ఆనాడు ప్రెసిడెంట్ రంగనాథులు నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు
ఈ యొక్క భూమిని కేంద్రీయ విద్యాలయం కోసం ఎల్లపాడు గ్రామస్తులు 10 ఎకరాల 11 సెంట్లు వీరికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పిల్లలు, పక్కన ఉండేటువంటి బస్కాపురం, అవిసాయపాలెం దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రైవేటు స్కూళ్ళ కన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కేంద్రీయ విద్యాలయంలో టీచర్లు నార్త్ ఇండియన్స్ కాబట్టి, ఇంగ్లీష్ మీడియం కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల ప్లే గ్రౌండ్ కూడా చాలా పెద్దది. ఇక్కడే స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే నార్త్ వాళ్ళు కానీ దీంట్లో పనిచేసేటువంటి టీచర్స్ ఉన్నారో మొత్తం నైట్ హాల్ట్ ఇక్కడే ఉండిపోతారు. కేంద్రీయ విద్యాలయం ప్రిన్సెస్లోనే ఉండిపోవడం కూడా జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్లో ఇది నడపబడుతుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల చదువుకునేటువంటి విద్యార్థులు ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఏదైనా గత పాలకుల నిర్లక్ష్యం 5 ఏళ్ళు ఇటువంటి భవనానికి నోచుకోవాలి. ఇప్పుడైనా 5 ఏళ్ల తర్వాత అయినా నేను తీసుకొచ్చినటువంటి శాంక్షన్ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందుబాటులోకి రాబోతుంది. కాబట్టి దీని సద్వినియోగం ఈ వస్తువులు అందరూ కూడా దీన్ని సంతోషంగా, ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ బాగుంటుందో, ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే పిల్లలకు ఇంకా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లలు చదువుకునేటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అక్కడ మోడీ గారు ఉన్నప్పుడు, మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు ఉన్నప్పుడు ఈ భవనాన్ని సెప్టెంబర్లో ప్రారంభించబోతున్నాం, కేంద్రీయ విద్యాలయాన్ని.